తీసుకెళ్ళి నిజాం కాలేజీ గవర్నర్ చేసి మినిస్టర్ గారిని పిలవడం. దాంతో ఏమి సార్ ఇప్పుడు ఈ కమ్మనాడు, కాపునాడు, గొల్లనాడు, ఈ యాదవ్ నాడు, గౌడు నాడు, వైశ్య శంఖారామం, బ్రహ్మగర్జన, వారికి రెండోరా ఉడుందప్ప, కుడుందప్ప, ప్రజలకి నడుందప్ప. ఒకరండి ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాల్సింది, ఏ పార్టీకి కూడా ఏ కులమోడికి ఏ పార్టీకి అభిమానాలు ఉండవండి. ఒకసారి అధినేతలు మారిపోయారు అనుకోండి, అక్కడ ఆ కులం ఆ పార్టీ నుంచి షిఫ్ట్ అయిపోతుంది. అంటే కన్ఫిగరేషన్ స్విచ్ డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఒక కులవాడికి ఇచ్చాడంటే ఎమ్మటే మిగతా కులాల సమీకరణలు మారిపోతాయి సార్ రాజకీయాల్లో. దానికి తోడండి డబ్బు ఉంది, సారా ఉంది, గ్రూపులు ఉన్నాయి, ఈ సినిమాకి లేకపోతే ఇది కొత్త ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది. అటు 3 సినిమాల్లో వేషాలు అయితే 4 సినిమాలు పార్టీలు చేస్తారు. ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఏంటంటే గతంలో మతం చిమ్మినటువంటి విషయం ఉంది చూసారా. మొత్తం అది నేను ఒప్పుకోనండి. ఎందుకంటే జుగుప్సాకరమైన పోకడలతో విదేశీ మత్తులో పడి కొట్టుకోబోతున్న యువతను, ప్రజలను సరైన మార్గంలో పెట్టడానికి మహోన్నతమైన హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాల గురించి తెలియజేయడం తప్పంటారా? ఇప్పుడు విదేశీ అని మీరు అంటారు, అసలు హిందూ అనే పదం విదేశీ పదం అండి. అదేలా